రాజకీయాల్లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే నేతలు కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరంగా ఆప్యాయతను ప్రదర్శించడం చూస్తుంటాం. అలాంటి అరుదైన సన్నివేశం విజయవాడలో చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ పార్టీ నేతలు హాజరయ్యారు. వేదికపై అప్పటికే కూర్చుని ఉన్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాకను గమనించారు. ఆమెను చూసిన వెంటనే బొత్స గౌరవసూచకంగా లేచి నిలబడి, రామ్మ ఇక్కడ కూర్చో అంటూ తన పక్కన ఉన్న సీటు చూపించి ఆహ్వానించారు. బొత్స చూపిన ఆ మర్యాదకు షర్మిల కూడా సానుకూలంగా స్పందించి ఆయన పక్కనే కూర్చున్నారు. అనంతరం బొత్సతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కాసేపు మాట్లాడారు. సమావేశం ముగిసిన తర్వాత షర్మిల బొత్సకు నమస్కరించి అన్నా వెళ్ళొస్తా అంటూ సెలవు తీసుకోవడం అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ఇరు పార్టీ నేతలు ప్రదర్శించిన హుందాతనం అందరినీ ఆకట్టుకుంది.